వెల్కమ్ టు విజిల్. ఏబిఎన్ డిబేట్లో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రపై వెంకటకృష్ణ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని బీఆర్ఎస్ బ్యాన్ చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ఏబిఎన్ ఛానల్లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు గారి పట్ల ఆ ఛానల్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరును భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తుంది. గౌరవ శాసనమండలి సభ్యుడిని గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అని సదరు టీవీ ఛానల్ వ్యాఖ్యాత అనటం కనీస పాత్రికేయ విలువలకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. డిబేట్కు పిలిచిన అతిథి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్సీ శ్రీ తక్కెళ్లపల్లి రవీందర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ వచ్చిన తొలినాళ్లలోనే రాష్ట్ర నాయకత్వం పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన చరిత్ర ఆంధ్రజ్యోతికి ఉన్నది. తదనంతర కాలంలో కూడా అనేకసార్లు భారత రాష్ట్ర సమితి నాయకుల మీద అసత్య కథనాలు ప్రసారం చేయటం, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లే విధంగా కథనాలు ప్రసారం చేయటం ఆంధ్రజ్యోతి గ్రూప్ పదే పదే చేస్తుంది. కాబట్టి ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేస్తున్నాం అని బీఆర్ఎస్ ప్రకటించింది. విశ్లేషణలోకి వెళ్లే ముందు ఈ లేఖని ఇంకొకసారి మళ్ళీ పరిశీలిద్దాం. తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అని మొదలుపెట్టింది ఆ లేఖ. అసలు తెలంగాణ ఉద్యమకారుడు అంటే బీఆర్ఎస్ చెప్పే నిర్వచనం ఏంటి? అంతకు ముందు టీఆర్ఎస్, నేడు బీఆర్ఎస్ ఆ పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళు మాత్రమే తెలంగాణ ఉద్యమకారుల? తెలంగాణ చరిత్రలో తెలంగాణ ఉద్యమకారుడు అంటే ఆ పార్టీ సభ్యుడు కాదే, పదవి దక్కినవాడు, సొంత లాభం చూసుకుని మాట్లాడేవాడు కాదే. తెలంగాణ ఉద్యమకారుడు అంటే ఆ ప్రాంత ఆడపడుచుల ఆత్మగౌరవం కాపాడినవాడు, రజాకారులతో పోరాటం చేసిన వీరులు, తెలంగాణ అస్తిత్వం కోసం బతుకు, భవిష్యత్, ఉద్యోగం, చదువుల కోసం ప్రాణాలు పణంగా పెట్టినవాడు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, రైతుల ఆత్మ బలిదానాలు చేసిన కుటుంబాలు. టీఆర్ఎస్, బీఆర్ఎస్ అనే పార్టీ పుట్టకముందే ఉద్యమకారులు అక్కడ ఉన్నారు. తెలంగాణ ద్వారా కేసీఆర్ లెక్కల్లో ఉద్యమకారుడు అంటే బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు అని చెప్పటం, బీఆర్ఎస్ను విమర్శిస్తే ఉద్యమ పార్టీపై, ఉద్యమకారుడిపై దాడి అని ముద్ర వేయటం, బీఆర్ఎస్ పార్టీకి చెందని వాళ్ళంతా తెలంగాణ ద్రోహులు అనటం, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన అసలు ఉద్యమకారులను బీఆర్ఎస్ రాజకీయ షీల్డ్గా వాడుకోవటంలో రుచి మరిగిన పార్టీ బీఆర్ఎస్. ఉద్యమ ముసుగులో రాజ్యాధికారంలోకి వచ్చిన దొర నాటి అసలు ఉద్యమకారులకు ఏ పార్టీ విలువ ఇచ్చారో అందరికీ తెలిసిందే. ఆలే నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ జయశంకర్, గద్దర్, ప్రొఫెసర్ కోదండరాం, చాడా వెంకటరెడ్డి, విజయశాంతి మొదలగు వారు తెలంగాణ గాయకులు, కవులు, జానపద కళాకారులు కేసీఆర్ ఏం చేశారో, ఎలా అణిచివేశారో అందరూ చూశారు. తెలంగాణ ఉద్యమ ఫలాలంటే వేల కోట్లు పోగుపడిన ఒక పార్టీ ఆస్తి కాదు. ఉద్యమకారుడు అనేది ఆ సర్టిఫికెట్ బీఆర్ఎస్ ఇచ్చేది కాదు. బీఆర్ఎస్ను విమర్శిస్తే ద్రోహం కిందకు రాదు. ఉద్యమం తెలంగాణ ప్రజలది. ఉద్యమకారుడు అంటే త్యాగం చేసినవాడు, అంతేగాని గద్దెనెక్కి అధికార మదం చలాయించే వారిని ఉద్యమకారులు అనరు. ప్రశ్నించడంలోనే నిజమైన తెలంగాణ ఆత్మ దాగి ఉంది. ఉద్యమాన్ని కబ్జా చేసినవాడు ఉద్యమకారుడు కాదు, ఉద్యమాన్ని గౌరవించేవాడే ఉద్యమకారుడు అవుతాడు. సో కేసీఆర్ ఇట్ సెల్ఫ్ ఉద్యమకారుడు కాదన్నమాట. ఇక ఈ ఉత్తరంలో తెలంగాణ ఉద్యమకారుడు అని మొదలు పెట్టడం సత్య దూరం. శాసనమండలి సభ్యుడిని గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అని సదరు టీవీ ఛానల్ వ్యాఖ్యాత అనటం కనీస పాత్రికేయ విలువలకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని బీఆర్ఎస్ వాపోయింది. అసలు అక్కడ ఏం జరిగితే వెంకటకృష్ణ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అనాల్సి వచ్చిందో బీఆర్ఎస్ ఆ ఉత్తరంలో దాచిపెట్టింది. టీవీ డిబేట్ కార్యక్రమం అంటే వ్యక్తిగత దోషణలకు వేదిక కాదే. టీవీ డిబేట్ అనేది అభిప్రాయాల విశ్లేషణ కోసం, అంతేగాని వ్యక్తిగత తిట్లు, అసభ్య పదజాలం కోసం కాదు. పిచ్చినా కొడుకులు, పిచ్చిరాతలు లాంటి వ్యాఖ్యల కోసం కాదు. ఇటువంటి ప్రవర్తన వ్యక్తుల గౌరవాన్ని హరిస్తుంది.
చర్చను దిగజారుస్తుంది, ప్రేక్షక సమాజానికి తప్పుడు సందేశం ఇస్తుంది. ఇలాంటి మాటలు ప్రసారమయ్యే సమయంలో మోడరేటర్ మౌనంగా ఉండటం తప్పు. వెంకటకృష్ణ స్పందించకపోతే అది అసలు పాత్రికేయ వైఫల్యం కిందకు వచ్చేది. వెంకటకృష్ణ మొదట వినమ్రంగా హెచ్చరించారు, అది నైతికత. రవీంద్ర గారు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని పలుమార్లు అప్పీల్ చేశారు. నేను ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి, నేను చేసుకోను, ఆ మాటను వెనక్కి తీసుకోను అని కోపంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వెంకటకృష్ణ వెంటనే గెట్అవుట్ అనలేదు. దానికి ముందు మై హంబుల్ రిక్వెస్ట్, దయచేసి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి అని కోరారు. ఇది ఖచ్చితంగా వెంకటకృష్ణ సంయమనం, ప్రొఫెషనలిజం, డిబేట్ నియమాలకు ఇచ్చిన గౌరవం. ఒక మోడరేటర్ చేయాల్సిన మొదటి అడుగు ఇదే. ఆ తరువాత వెంకటకృష్ణ విజ్ఞప్తిని తిరస్కరించిన తర్వాత వీకే చర్య. అది ఎలా తప్పుపడతారు? బీఆర్ఎస్ నాయకుడు నా వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకోనని ప్రకటించడం ద్వారా ఆ డిబేట్ నియమాలను అవమానించాడు, ఛానల్ బాధ్యతలను సవాల్ చేశాడు, మోడరేటర్ హక్కును నిరాకరించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మోడరేటర్ వద్ద రెండే మార్గాలు ఉంటాయి. ఒకటి, కార్యక్రమాన్ని అదే అసభ్యంగా రోతగా కొనసాగనివ్వటం. రెండు, డిసిప్లిన్ అమలు చేయటం. వెంకటకృష్ణ రెండో మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇది సరైన అవసరమైన చర్య. గెట్అవుట్ ఆఫ్ మై డిబేట్ అనేది వ్యక్తిని కాదు, ఆ వ్యక్తి ప్రవర్తనను నిరాకరించడం. ఇది ఎమ్మెల్సీ పదవికి అవమానం కాదు, బీఆర్ఎస్కి అవమానం కాదు, తెలంగాణ ఉద్యమానికి అవమానం అంతకంటే కాదు. ఉద్యమకారుడికి అవమానమే కాదు, ఆయన ఉద్యమకారుడే కాదు. కాబట్టి ఇది కేవలం ఇటువంటి ప్రవర్తనతో మీరు ఈ డిబేట్ను కొనసాగించలేరు అని అర్థం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా బీబీసీ, CNN వంటి ఛానళ్ళు ఇదే పద్ధతిలో డిబేట్స్ ఉంటాయి. ఒక్క అర్నబ్ గోస్వామి లాంటి వాడు తప్ప. డిబేట్స్లో కూర్చుని పదవి, గౌరవం అంటే అసభ్యంగా మాట్లాడటానికి ఇచ్చే లైసెన్స్ కాదు. ఎమ్మెల్సీ అయినంత మాత్రాన ఎవరినైనా బూతులు తిట్టొచ్చా? ప్రజాస్వామ్యంలో పదవి, గౌరవం మాటల ద్వారా వస్తుంది, తిట్ల దండకం బూతుల ద్వారా కాదు. వెంకటకృష్ణ చర్య ఆ ఛానల్ బాధ్యతను నిలబెట్టింది. పర్వతనేని వెంకటకృష్ణను ఉద్దేశించి కొంతమంది కుక్కమూతి పిందెలు కారు కోతలు కూస్తున్నారు. మా తెలంగాణ గడ్డ మీద ఉంటూ మా తెలంగాణ గాలి పీలుస్తూ, గాలికి కూడా తెలంగాణ గాలి అని ప్రత్యేకంగా ఉంటుందా? ఆ మాటకొస్తే మంత్రి సీతక్క నియోజకవర్గం, అటవీ ప్రాంతం, నాడు అన్నలు తిరిగిన ప్రాంతం గోవిందరావుపేటలో పుట్టి ఆ గాలిని పీల్చి తన రాష్ట్ర రాజధానిలో పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు వెంకటకృష్ణ. పాత్రికేయ స్వేచ్ఛను రాజకీయ ఒత్తిళ్లతో అణచాలనుకోవటం కేసీఆర్ కొత్తవి కాదు. కేసీఆర్ ఉద్దేశంలో ఆంధ్రజ్యోతిని ఎందుకు బ్యాన్ చేయాలంటే తెలంగాణ ఇవ్వాల్సిన ఆవశ్యకతను, తెలంగాణ ఉద్యమానికి ఆంధ్రజ్యోతి పత్రిక మద్దతు తెలుపుతుంది అని నాడు శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పేర్కొనటం కారణంగా ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేయాలా? తెలంగాణ ఏర్పాటు అనివార్యం, దాన్ని ఎవరు ఆపలేరు, మీకేం కావాలో కేంద్రంపై ఒత్తిడి పెంచండి అని ఆంధ్ర రాజకీయ నాయకులను వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకు శీర్షికలో రాయటం కారణంగా ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేయాలా? పూర్వాశ్రమంలో వేమూరి రాధాకృష్ణను కేసీఆర్ ప్రేమతో ఎరా రాధా గేమ్ సంగతులు గెట్లు ఉన్నామంటే ఆర్కే ఏమ్రా ద్వారా ఏం సంగతి అనేవారని కేసీఆర్ స్వయంగా ఆర్కే ఇంటర్వ్యూలో చెప్పారు. రాధాకృష్ణ సొంత గ్రామానికి కేసీఆర్ అనేకసార్లు వచ్చేవారంట. సోయి లేకుండా తప్పతాగితే ఉల్లి పొట్టంత బరువు ఉండే కేసీఆర్ దొరగారిని ఎత్తి అంబాసిడర్ కారు వెనక సీట్లో లెక్కలేనన్ని సార్లు వేసేవాళ్ళంట. తెలంగాణ సిద్ధించిన తర్వాత ఆంధ్రజ్యోతిపై ఇదే గులాబీ బాస్ దాడి చేయించడం నిజం కాదా? ఏకకాలంలో అటు కేసీఆర్, ఇటు జగన్ ప్రభుత్వాలు చిల్లిగవ్వ ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వకపోగా ఆంధ్రజ్యోతి సంస్థలను వేధించడం నిజం కాదా? నిజామాబాద్ జిల్లాలో పుట్టి హైదరాబాద్లో సైకిల్ తొక్కిన వాడిని సర్వం కోల్పోయినా మళ్ళీ సైకిల్ తొక్కుతా అనే మొండి ఘటాన్ని బీఆర్ఎస్ బహిష్కరణలు, కవరేజ్ నిషేధాలు, సమావేశాలకు అనుమతి నిరాకరణ ఆంధ్రజ్యోతి సంస్థలను ఏమీ చేయలేవు. ఇది బీఆర్ఎస్ పార్టీ పాత్రికేయ స్వేచ్ఛపై సాగించే దమన నీతిని తేటతెల్లం చేస్తుంది. ఈ వ్యవహారంలో వెంకటకృష్ణ అహంకారంతో కాదు, బాధ్యతతో స్పందించారు.
ముందుగా వినమ్రంగా రిక్వెస్ట్ చేశారు. ఆపై నియమాలు అమలు చేశారు. డిబేట్ స్థాయిని కాపాడారు. అసభ్య రాజకీయ సంభాషణలకు బ్రేక్ వేశారు. ఇది బీఆర్ఎస్కి అవమానం కాదే, బాధ్యతాయుతమైన పాత్రికేయ ధైర్యం. చివరిగా ఒక మాట, మిత్రులిద్దరూ రాయల్ సెల్యూట్ విస్కీ జోడా మాదిరి త్వరలో కలిసిపోవాలని ఆశిద్దాం.